క్వాష్ కుటుంబం కథలు, ముందు ప్రగల్భాలు తర్వాత వెనుకడుగు. మొన్న ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత, నిన్న ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్, నేడు మేడిగడ్డ కేసులో కేసీఆర్, హరీష్ రావు కొట్లాటల్లోంచి వచ్చినమంటారు. భయం, మా బయోడేటా లేదంటారు. చివరకు కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు, బెరుకు లేదంటూనే హైకోర్టులో క్వాష్ పిటిషన్లు. కేసీఆర్ ఫ్యామిలీ మాటలన్నీ ఒట్టి ట్రాషేనా అంటూ చూస్తాం. క్వాష్ ఇటు కేటీఆర్ వేసిండు, నిన్న కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు మొత్తం క్వాష్ వేసిండు అనే విషయం తెలుస్తా ఉంది. సో అంటే వీళ్ళు ఎంత అవినీతి చేసారు గత 10 ఏళ్ళు అనేది విషయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి కారణం ఏంటిది అంటే వీళ్ళు ఏమైనా వాళ్ళుగా మేమే తెలంగాణకు డెమిగాడ్స్ అని బిహేవియర్లో ఉన్నారు. వీళ్ళంతా డెమిగాడ్స్ అనే దాంట్లో ఉన్నారు. మేం చేయడం వల్లే తెలంగాణ వచ్చింది అనే దాంట్లో ఉన్నారు. కానీ ప్రజలు పోరాడినరు. 1200 మంది అమరులు తమ యొక్క జీవితాలను త్యజించారు. ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు తమ యొక్క జీవితాల పరంగా పెట్టి పోరాడిరు. వాళ్ళ త్యాగాల కంటే వీళ్ళ త్యాగాలు ఎంత ఒక ఎంటికతో కూడా సమానం కాదు. అలాంటిది వీళ్ళు ఈరోజు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటా ఉన్నారు. ఎంత దారుణం అండి. ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో, గత 10 ఏళ్ళలో చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతున్నాయో, ఇవన్నీ కూడా బయటపడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ బయటపడితే వీళ్ళ యొక్క చరిత్ర ఇప్పటికే ప్రజల ముందు, వీళ్ళ అవినీతి చరిత్ర ప్రజల ముందు ఆల్రెడీ ఉంది. కానీ ఇవన్నీ ముందుకు పోవాలంటే ఖచ్చితంగా వీళ్ళను జైల్లో వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ ఒకరు అయిపోయారు. వీళ్ళ ముగ్గురు పరిస్థితి అయితే ఉంది. ప్రాణాలకు తెగించి ఉద్యమం చేసి తమకు ఇప్పుడు కేసులు ఎదుర్కోవడం లెక్క అంటూ గంభీర ప్రకటన చేసినటువంటి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులు సుప్రీంకోర్టులు, హైకోర్టులో వరుస క్వాష్ పిటిషన్లు వేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ అవకతవకల కేసులో కవిత సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కూడా హైకోర్టులో అదే బాటను ఎంచుకున్నారు. ఇక కేసీఆర్, హరీష్ రావు సైతం ఈరోజు నిన్న హైకోర్టులో మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ విషయంలో స్థానిక రాజలింగమూర్తి జిల్లా కోర్టులో వేసిన క్రిమినల్ రివ్యూ పిటిషన్పై విచారణలో భాగంగా నేరుగా కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తే వాటిని కొట్టివేయాలంటూ హైకోర్టులో సస్పెన్షన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సో చావు నోట్లో తలపెట్టి ఉద్యమం చేసిన తమకు కేసులు లెక్కే కాదని ప్రకటన చేస్తూనే ఆచరణలో మాత్రం వాటిని ఎదుర్కోవడానికి బదులుగా క్వాష్ పిటిషన్లు బాటపడ్డారు. వీరంతా విచారణ జరిగితే దొరికిపోతారనే భయమే ఇందుకు కారణమా? కేసులు, అరెస్టులు, జైళ్లు తమకు కొత్త కాదని అంటూనే ఎందుకు జంగుతున్నారు? ఇలా సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో. 3 కేసులను అంతే. గతంలో నేను డాటర్ ఆఫ్ ది ఫైటర్ను, కేసులకు, రాజకీయ ప్రతీకార చర్యలకు భయపడను అంటూ స్టేట్మెంట్ ఇస్తూనే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత సుప్రీంకోర్టు ఆశ్రయించి ఎఫ్ఐఆర్ కొట్టివేయాల్సిందిగా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చివరకు రిలీఫ్ రాకపోవడంతో 5 నెలలకు పైగా తిహార్ జైల్లో ఉండగా తప్పలేదు. ఒకవైపు కేసులకు భయపడి చెప్తూనే క్వాష్ పిటిషన్ వేయడంపై అప్పట్లో ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ కేటీఆర్ సవాల్ ఇస్తున్నారు. చివరకు ఏసీబీ నమోదు చేసిన ఫార్ములా ఈ రేస్ కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. చావు నోట్లో తలపెట్టి వచ్చాను. అతి తక్కువ సమయంలో మానవ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టానంటూనే కేసీఆర్ సైతం మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ విషయంలో జిల్లా కోర్టు ఇచ్చినటువంటి నోటీసులకు భయపడి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయక తప్పలేదు. ఇది తాత్కాలిక ఉపశమనమే. ఇవన్నీ తాత్కాలిక. ఇప్పుడు వీళ్ళు ఏ క్వాష్ పిటిషన్ ఇచ్చినా క్వాష్ పిటిషన్ ఉండదు, వాళ్ళు కొట్టివేయరు. సో దానిలో కొంత రిలీఫ్ ఇస్తారు. అది తాత్కాలికంగా ఉపశమనం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్వాష్ పిటిషన్లు దేనికి సంకేతం? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వారిగా పేటెంట్ తమదేనని చెప్పుకున్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇప్పుడు కేసులు ఎదుర్కోలేక క్వాష్ పిటిషన్లు దాఖలు చేయడాన్ని పార్టీ శ్రేణులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. మాటలకు తగిన ధైర్యం, తెగువ చేతుల్లో లేదనే నిర్ధారణకు వచ్చారు. ఈ క్వాష్ పిటిషన్లతో లభించే ఉపశమనంతో ఎంతో కాలం ఇట్టుకొస్తారని ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తాటాకు చప్పులకు, ఉడత ఊపులకు భయపడమంటూనే క్వాష్ బాటను ఎంచుకోవడం వారి పిరికితనాన్ని వెల్లడిస్తుందనే కామెంట్లు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తా ఉన్నాయి. సో కల్వకుంట్ల క్వాష్ కుటుంబ కథలు అంటే బాగుంటుందేమో. కల్వకుంట్ల క్వాష్ కుటుంబ కథలు అంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు గత 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత తామేదో డెమిగాడ్స్ అని, తెలంగాణకు పేటెంట్ తమదే అనుకొని ఈరోజు ఉద్యమకారులని, అదేవిధంగా అమరవీరులని, అదేవిధంగా తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా వీళ్ళు పాలన చేసింది. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం అన్ని గుర్తించింది. వాళ్ళ పాపం తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకు 2 సార్లు అవకాశం ఇచ్చింది. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు, వీళ్ళు చేసినటువంటి అనేకమైనటువంటి దుర్మార్గాలు తెలంగాణ సమాజం గ్రహించింది. కాబట్టి వాళ్ళను బండకేసి కొట్టి ఈరోజు అందరినీ కూడా ఫామ్ హౌస్లో పండబెట్టింది. ఇది తెలంగాణ సమాజం యొక్క పోరాట స్ఫూర్తి. తెలంగాణ సమాజం ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీరు నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. మీరు నిజాయితీ తప్పి మేమే మొత్తం తోపులము తురుములము తెలంగాణ తెచ్చిందే మేమే అనే పొగరుగా ఉంటే ఈరోజు కల్వకుంట్ల ఫ్యామిలీ ఏ విధంగా ఉందో, ఇంకా వాళ్ళు ఇప్పుడు ఏదో అధికారం కోల్పోయారు, అది కాదు ఇంకా జైల్లో పాలవుతూనే ఉంటారు అందరూ. అది గుర్తుపెట్టుకోండి.
ఖచ్చితంగా వీళ్ళను కాపాడే నాదుడైతే లేడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఖచ్చితంగా అందరు కట్టుకొని జైలుకు పోతారు. ఈరోజు తెలంగాణ సమాజం తెలంగాణ యొక్క పరువును దేశం ముందు తీసేస్తారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా నాకు తెలుసు. ఎందుకంటే వీళ్ళ అవినీతి అలాంటిది. క్వాష్ కుటుంబం కథలు, ముందు ప్రగల్భాలు తర్వాత వెనుకడుగు. మొన్న ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత, నిన్న ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్, నేడు మేడిగడ్డ కేసులో కేసీఆర్, హరీష్ రావు కొట్లాటల్లోంచి వచ్చినమంటారు. భయం మా బయోడేటా లేదంటారు. చివరకు కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు, బెరుకు లేదంటూనే హైకోర్టులో క్వాష్ పిటిషన్లు. కేసీఆర్ ఫ్యామిలీ మాటలన్నీ ఒట్టి ట్రాషేనా అంటూ చూస్తాం. క్వాష్ ఇటు కేటీఆర్ వేసిండు, నిన్న కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు మొత్తం క్వాష్ వేసిండు అనే విషయం తెలుస్తా ఉంది. సో అంటే వీళ్ళు ఎంత అవినీతి చేసారు గత 10 ఏళ్ళు అనేది విషయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి కారణం ఏంటిది అంటే వీళ్ళు ఏమైనా వాళ్ళుగా మేమే తెలంగాణకు డెమిగాడ్స్ అని బిహేవియర్లో ఉన్నారు. వీళ్ళంతా డెమిగాడ్స్ అనే దాంట్లో ఉన్నారు. మేం చేయడం వల్లే తెలంగాణ వచ్చింది అనే దాంట్లో ఉన్నారు. కానీ ప్రజలు పోరాడినరు. 1200 మంది అమరులు తమ యొక్క జీవితాలను త్యజించిర్రు. ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు తమ యొక్క జీవితాల పరంగా పెట్టి పోరాడిండ్రు. వాళ్ళ త్యాగాల కంటే వీళ్ళ త్యాగాలు ఎంత ఇంకొక ఎంటికతో కూడా సమానం కాదు. అలాంటిది వీళ్ళు ఈరోజు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటా ఉన్నారు. ఎంత దారుణం అండి. ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో, గత 10 ఏళ్ళలో చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా బయటపడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ బయటపడితే వీళ్ళ యొక్క చరిత్ర ఇప్పటికే ప్రజల ముందు, వీళ్ళ అవినీతి చరిత్ర ప్రజల ముందు ఆల్రెడీ ఉంది. కానీ ఇవన్నీ ముందుకు పోవాలంటే ఖచ్చితంగా వీళ్ళను జైల్లో వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ ఒకరు అయిపోయారు. వీళ్ళ ముగ్గురు పరిస్థితి అయితే ఉంది. ప్రాణాలకు తెగించి ఉద్యమం చేసి తమకు ఇప్పుడు కేసులు ఎదుర్కోవడం లెక్క అంటూ గంభీర ప్రకటన చేసినటువంటి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులు సుప్రీంకోర్టులు హైకోర్టులో వరుస క్వాష్ పిటిషన్లు వేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ అవకతవకల కేసులో కవిత సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కూడా హైకోర్టులో అదే బాటను ఎంచుకున్నారు. ఇక కేసీఆర్, హరీష్ రావు సైతం ఈరోజు నిన్న హైకోర్టులో మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ విషయంలో స్థానిక రాజలింగమూర్తి జిల్లా కోర్టులో వేసిన క్రిమినల్ రివ్యూ పిటిషన్పై విచారణలో భాగంగా నేరుగా కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తే వాటిని కొట్టివేయాలంటూ హైకోర్టులో సస్పెన్షన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సో చావు నోట్లో తలపెట్టి ఉద్యమం చేసిన తమకు కేసులు లెక్కే కాదని ప్రకటన చేస్తూనే ఆచరణలో మాత్రం వాటిని ఎదుర్కోవడానికి బదులుగా క్వాష్ పిటిషన్లు బాటపడ్డారు. వీరంతా విచారణ జరిగితే దొరికిపోతారనే భయమే ఇందుకు కారణమా? కేసులు, అరెస్టులు, జైళ్లు తమ కొత్త కాదని అంటూనే ఎందుకు జంగుతున్నారు? ఇలా సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో. 3 కేసులను అంతే. గతంలో నేను డాటర్ ఆఫ్ ది ఫైటర్ను, కేసులకు, రాజకీయ ప్రతీకార చర్యలకు భయపడను అంటూ స్టేట్మెంట్ ఇస్తూనే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత సుప్రీంకోర్టు ఆశ్రయించి ఎఫ్ఐఆర్ కొట్టివేయాల్సిందిగా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చివరకు రిలీఫ్ రాకపోవడంతో 5 నెలలకు పైగా తిహార్ జైల్లో ఉండగా తప్పలేదు. ఒకవైపు కేసులకు భయపడి చెప్తూనే క్వాష్ పిటిషన్ వేయడంపై అప్పట్లో ఆమె విమర్శలు ఎదుర్కొన్న, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ కేటీఆర్ సవాల్ ఇస్తున్నా. చివరకు ఏసీబీ నమోదు చేసిన ఫార్ములా ఈ రేస్ కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. చావు నోట్లో తలపెట్టి వచ్చాను.